శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఒకరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గురువు గారు ఇంటికి దిగ్బంధనం కనుక చేసినట్టయితే, ఇంటికి దిగ్బంధనం కనుక చేసినట్టయితే ఇంటి దేవతలు రాకుండా, ఇంట్లోకి రాకుండా ఉంటుందా వ్యవస్థ? అంటే తెలిసి తెలియకుండా మనం ఏది కూడా తీసుకోవద్దునా అని ఇది ఒక మంచి ప్రశ్న. నిజమే, మరి దిగ్బంధనం అంటే బంధనం అంటున్నారు గురుగారు, మరి దిగ్బంధనం చేసినట్టయితే ఇంటి దేవతలు రారా? ఇక్కడ దిగ్బంధనము ఎందుకు చేస్తాము అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. దిగ్బంధనం ఎందుకు చేస్తాము? ఇంటి ప్రహరీ గోడ ఎందుకు కట్టుకుంటాం మనము? బయట నుండి అనవసరమైనటువంటి జీవులు వచ్చి లోపలికి వచ్చేసి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, అనవసరమైనటువంటి వాళ్ళు రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము? మనం ఏమి చేస్తాము? గోడ పెడతాము, గేట్ పెడతాము. మనకు కావలసిన వాళ్ళు వస్తే మనం గేట్ తీస్తాము. మనకు కావలసిన వాళ్ళు వస్తే, కావలసిన వాళ్ళు రాకపోతే ఏం చేస్తాము? రానియే కదా, రాని. అలాగే వాళ్ళని చూడగానే అవతారం వేరుగా ఉందని అనిపించినప్పుడు అక్కడనే మాట్లాడి అటు నుండి అట్టే పంపించేస్తాం. దిగ్బంధనం కూడా ఇలాగే ఉంటుంది. మనం ఇంటికి దిగ్బంధనము చేసినప్పుడు మీరు ఎవరితో, ఏ దేవి లేదా దేవతతో మనం దిగ్బంధనం చేస్తున్నామో ఆ దేవి దేవత గోడ కట్టినట్టు చుట్టూ ప్రహారీగా పహారా కాస్తూ ఉంటుంది. చుట్టూ ఉంటుంది, గోడ కట్టేస్తుంది. ఛత్తీస్గఢ్లో వీటిని కోట కట్టడం అని కూడా అంటారు. కోట కట్టడం ఆ పరిభాషలో అలా అంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే కాపలా ఉంటుంది. మనము దిగ్బంధనము చేసేటప్పుడు మనము ఏం సంకల్పన చెప్పుకొని చేస్తాము? ఎలాంటి దేవత అయినా సరే రాకూడదని చేయం కదా. ఏమని చేస్తాము? బంధనం చేసేటప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు కానీ, నష్టం చేసేటువంటి కానీ, ఇబ్బంది పెట్టేటువంటి కానీ, చెడు దృష్టి కానీ, నర దృష్టి కానీ, ఇలాంటి గాలి కానీ, ధూళి కానీ ఏదైనా సరే చెడు అనేటువంటిది ఇంటిలోకి రానియకుండా దిగ్బంధనం ఉంటుంది. ఇంకా అమ్మవారు రానిది ఎవరిని, ఏ చెడును కూడా రానియదు. అక్కడ కాపలా ఉంటుంది. మీకు మేలు చేసేటువంటి వారిని ఎవరినైనా సరే రాణిస్తుంది. ఇంటి దేవతలను హ్యాపీగా రాణిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటి దేవతలను రాణిస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం, చెడు అనేటువంటిది ఏ రూపకంగా ఉన్నా కూడా ఆపేస్తుంది. ఏ రూపకంగా ఉన్నా కూడా ఆపేస్తుంది. మీకు మేలు చేసేది ప్రతిదీ కూడా లోపలికి అలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దిగ్బంధనంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక్కడ కొంతమంది దిగ్బంధనం చేశారు, దిగ్బంధనం చేసుకుందాం. కానీ ఒక దేవతను ఆవాహన చేసుకుంటున్నాం, వేరే దేవతను ఆవాహన చేస్తున్నాం. నీవు ఆవాహన చేస్తున్నావంటే అమ్మవారు బదులు పెడుతుంది. ఎవరు పిలుస్తున్నారు? వచ్చేస్తుంది. సపోజ్ ఒక ఉపాసన చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, అంతవరకు చేయనటువంటి ఇంకేదో కొత్త విద్య చేస్తున్నాడు. చేయగానే దైవం మంత్రాధీనం కదా, ఇక్కడ మీరు ఒక మంత్రాన్ని పట్టుకొని పిలుస్తున్నారు, ఆ దేవత వస్తుంది. రాగానే అక్కడ ఉండేటువంటి ఆ దిగ్బంధన దేవత ఎవరైతే ఉంటారో ఆపుతుంది. ఫస్ట్ ఆపుతుంది, తను చూపిస్తుంది. పిలుస్తున్నారు, వదిలేస్తుంది. ఎందుకు? మీరు పిలుస్తున్నారు. దిగ్బంధనం చేసుకున్న వాళ్ళే ఒక అమ్మవారిని లేకపోతే ఒక దేవి దేవతని పిలుస్తున్నప్పుడు ఈ దిగ్బంధనం అనేది ఆపదు. గుర్తుపెట్టుకోండి. మీరు పిలిస్తే లోపలికి వస్తుంది. అంటే పిలవడం అంట ఊరికే పిలవడం కాదు, ఉపాసన కనుక చేస్తే లోపలికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా? సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంత్ర ఉపాసన చేసేటువంటి వారికి సరే ఏదైనా ఒక కర్ణ పిశాచి సాధన చేయాలనుకున్నాడు, దిగ్బంధనం చేసుకున్నాడు. కానీ కర్ణ పిశాచి ఆయన చేస్తున్నాడు. యాక్చువల్గా దాన్ని ఇంటిలోకి రానియొద్దు. కానీ ఇక్కడ పిలుస్తున్నాడు కదా, ఆ వ్యక్తే పిలుస్తున్నాడు కనుక అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డ, దిగ్బంధనం ఎప్పుడు కూడా చెడును నిర్మూలన చేయడానికే ఉంటుంది. ఇంట్లో చెడున్న బయటికి పంపిస్తుంది, బయట నుండి చెడు ఏదైనా ఉన్నా కూడా ఆపేస్తుంది. మీరు కావలసుకొని ఏదైనా ఒక శక్తిని ఉపాసన చేస్తే ఆ శక్తిని మాత్రం అలౌ చేస్తుంది.
కనుక అయితే అది ఎవరు దిగ్బంధనం ఇంటి పెద్ద చేయించాడు అనుకోండి, ఇంటి పెద్ద పిలిస్తేనే మళ్ళీ లోపలికి రావాలి, వేరే ఏదన్నా, ఇంకా లేకపోతే రావడానికి వీలు. అర్థమైంది కదా. కనుక దిగ్బంధనం మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు, లేదా మంత్రోపదేశం తీసుకొని చేసుకోవచ్చు. ఇది ఉత్తమమైనటువంటి విధానము. రెండవ ఉత్తమమైనటువంటి విధానం ఏంటంటే ఇంటికి దిగ్బంధనము మంత్ర యంత్ర తాంత్రిక విధానంగా కూడా చేయవచ్చు. అది పర్మనెంట్ గా అది ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల మనం పెట్టినటువంటి విధంగా అది ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తాయి. కనుక మీరు అనవసరంగా ఇది చేయొచ్చా గురుగారు చేయకూడదని లేదు. మీకు ఇలాంటి ఏ అనుమానాలు ఉన్నా కూడా మీరు వాట్సాప్ లో, నా వాట్సాప్ 2 నెంబర్లకు వాట్సాప్ ఉంది, వాట్సాప్ లోకి వచ్చి మీరు ఎవరైనా సరే గురుగారు నమస్కారము మాకు ఈ అనుమానం ఉంది అని మీరు పెట్టారనుకోండి, వీలైతే చిన్నగా ఉంటే మీకు అప్పుడే వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే దానిపైన ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. అది అందరికీ ఉపయోగపడాలి. మీకు ఈ రోజు రావచ్చు, రేపు ఇంకోరికి రావచ్చు, లేక మీలాగా నా వీడియో చూడనటువంటి వాళ్ళకు కూడా రావచ్చు కదా. ఎప్పుడో ఒకసారి ఈ వీడియో వెళ్ళడము, వాళ్ళు క్లారిటీ అనేటువంటి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విద్యలు కాదు కదా. కనుక ప్రతిదీ కూడా మీరు క్లారిటీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ తెలుసు.